10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు మూడింటి కోసము తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ నియామకాల్ని కంప్లీట్ గా మర్చిపోయి నియామకాలు అంటే కేవలము కల్వకుంట్ల కుటుంబానికి వచ్చే ఉద్యోగాల్ని నియామకాల లెక్క పరిగణలోకి తీసుకున్నట్టు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులని ఏ రోజు పట్టించుకొని వీళ్ళు ఈ రోజు అధికారాన్ని కోల్పోగానే విద్యార్థులని నిరుద్యోగులని మళ్ళీ ఈ రకంగా మీటింగ్స్ పెట్టి ఆ మీటింగ్స్ లో కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థుల యువకుల కోసం ఏ రోజు మాట్లాడని హరీష్ రావు ఈ రోజు మళ్ళీ తిరిగి వచ్చి తెలంగాణ సెంటిమెంట్స్ ని ఎమోషన్స్ ని మళ్ళీ రెచ్చగొట్టి విద్యార్థుల నిరుద్యోగులను మళ్ళీ కూడా రోడ్లపైకి వచ్చి మళ్ళా వాళ్ళ కుర్చీల కోసము నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా నేను కేటీఆర్ హరీష్ రావుకి అడుగుతున్నా, 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలే. మీరు టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అయి వేలాది మంది టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన రోజు కూడా కనీసం మీరు దానిపైన బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయలే. ఆఖరికి ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే కూడా ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన ఒక చరిత్ర మీది, మీ పార్టీది. ఈరోజు సిగ్గుశరం లేకుండా మళ్ళా విద్యార్థులని నిరుద్యోగులని పాపం కొత్త విద్యార్థులని మీ పార్టీలో మీ విద్యార్థి సంఘంలో చేర్చుకొని వాళ్ళకి తప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాల్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఇవన్నిటినీ గమనిస్తున్నారు. మీ చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మీ కుటుంబంలోనే మీ పరిస్థితి సగ్గా లేదు. మీ చెల్లె ఒక దిక్కు ఒక దుకాణం తెరిస్తే మీరిద్దరు కలిసి ఇంకో దుకాణం తెరిచి మీ రాజకీయ లబ్ధి కోసం తప్ప తెలంగాణ సమాజం కోసం మీరు పాటుపడతలేరని చెప్పి ఈ రోజు చాలా క్లియర్ గా మీ పార్టీ పరంగానే తెలంగాణ జాగృతి ప్రోగ్రాం ఒక దగ్గర, ఉప్పల్లో మీ ఇద్దరు చేస్తున్న కార్యక్రమం ఒక దగ్గర, ఇది చాలా స్పష్టంగా ప్రజలకి కనబడుతుంది.